మేము అవకాడోస్తో గుకమోలి చేయబోతున్నాము. గువాకమోలి. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బల్లా ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు కనుక మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శ్రావణి, నేను శశితి, నేను నవీన్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము అవకాడోస్తో గుకమోలి చేయబోతున్నాము. గువాకమోలి. ఓకే, సో గువాకమోలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అవకాడోస్, టొమాటో, ఆనియన్స్, లెమన్స్, పచ్చిమిర్చి అండ్ సాల్ట్. ఇది పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కచాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇది సాల్ట్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు నవీన్ చేస్తూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను అనమాట. ఓకే, తీసుకున్నా. సో ఫస్ట్ కొన్ని ఆనియన్స్. ఓకే, దెన్ టొమాటోస్, ఓకే, దెన్ చిల్లీ అండ్ కొత్తిమీర పేస్ట్. ఓకే, లెమన్, తర్వాత కొంచెం సాల్ట్. చిన్నమ్మ ఎవరు ఫస్ట్ టేస్ట్ చేస్తున్నారు ఇది? అవునా? ఓకే, ఊరికే అట్లా మిక్స్ చేసుకొని తర్వాత ఓకే. సో ఈ అవకాడోస్ చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట. మాకు ఇక్కడ బాగా దొరుకుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ఇండియాలో కూడా ఈ ఫ్రూట్ ఈజీగా దొరుకుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఫస్ట్లో షాప్లో కొన్నప్పుడు గ్రీన్గా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. అప్పుడు చాలా స్ట్రాంగ్ గట్టిగా ఉంటుంది. కొన్ని రోజులు అలానే పెడితే ఇట్లా మెత్తగా అవుతుంది. సో ఈజీగా క్రష్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. సో ఇంత సాఫ్ట్గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి పచ్చి టేస్ట్ అనేది లేకుండా కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని స్కూప్ చేసేసేయాలి మొత్తం. నువ్వు ఇలా చూపించు. చిన్నమ్మ చాలా బాగా స్కూప్ చేస్తున్నావే. It's easy. ఇట్స్ ఈజీయా? అయితే పెద్ద కదా చెఫ్ అవుతావా? No. బాబు నాన్న చెఫ్? Maybe. I want to be a doctor most likely. అవునా? Yeah. ఏం డాక్టర్ అవుతావు నువ్వు? Probably a heart doctor. హార్ట్ క్యూర్ అయ్యేలా చేస్తావా? ఏం చేస్తావు? Make it cure. మేక్ ఇట్ క్యూరా? ఓకే. This is so satisfying to scoop. ఏది నీ స్లైమ్ లాగా అనిపిస్తుందా నీకు? Yeah. సో వీళ్ళు స్లైమ్ ఆడి ఆడి సో వీళ్ళకి ఇలా తీస్తుంటే సాటిస్ఫైయింగ్గా ఉందంట. సో అవకాడోని స్కూప్ చేసిన తర్వాత సో ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు అది క్రష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అవకాడోని క్రష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. Can I mix them, Nana? Yes. మిక్స్ చేశాక
ఇలాంటి టెక్స్చర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా లెమన్ స్క్వీజ్ చేయాలి. సో ఈ లెమన్ వల్ల ఈ గోకమోలికి చాలా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సో ఈ లెమన్ సాల్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనికి. సో దాన్ని బట్టే టేస్ట్ మనకు వస్తుందన్నమాట తినడానికి. సో గోకమోలి ఇస్ రెడీ. థ్యాంక్ యూ అండి మాకు చేసినందుకు. సో ఇప్పుడు చిన్నోడు ఫస్ట్ టేస్ట్ చేస్తుంది, ఎందుకంటే చిన్నోడు నేను ఫస్ట్ టేస్ట్ చేస్తానని చెప్పింది కదా. సో సూపర్. ఇప్పుడు ఎవరు టేస్ట్ చేస్తారు? అమ్మమ్మ ఒక స్పూన్ ఇవ్వు. కొంచెం ఫస్ట్ కొంచెం టేస్ట్ కదా. You like it, Mama? సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే. నేనున్న రోజులు ఈ అవకాడోస్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, ష్యూర్ అమ్మా. ఓకే, సో ఈ అవకాడోస్ ని మనము బ్రెడ్ ని టోస్ట్ చేసుకొని సో ఆ శాండ్విచ్ లాగా మధ్యలో పెట్టుకొని అయినా తినచ్చు. సో అది ఎలా ఒకటి చూపిస్తాను. ఇంకా లేకపోతే బేగల్స్ దొరుకుతుంది మనకు, కాస్ట్కోలో ఇలా బుజ్జి బేగల్స్ దొరుకుతాయి అన్నమాట. సో దీని మీద లైక్ కొంచెం మనం ఇలా అవకాడో స్టఫ్ని పెట్టుకొని, చిన్నమ్మ నువ్వు తిన. సో అలా బేగల్స్తో అయినా అవకాడోని ట్రై చేయొచ్చు. లేదు అంటే మనకు పబ్బిళ్ళలు లేదా నిప్పట్లు అంటాం కదా మనము, సో వాటి మీద పెట్టుకొని అయినా ట్రై చేయొచ్చు. అమ్మ నువ్వు ఇది ట్రై చేసి చెప్పు దీని మీద. ఓకే, ఇది నిప్పట్లతో బాగుందా? యా. సో ఇలా బ్రెడ్ని టోస్ట్ చేసుకొని శాండ్విచ్ లాగా మధ్యలో ఇట్లా ఈ గోకమోలిని పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బా మా చిన్నమ్మ అంతా ఎంత బాగా చేసేస్తుందో అసలు. చిన్నమ్మ నెక్స్ట్ టైం నేర్చుకున్నానన్నా ఇవన్నీ. Nana taught me. నా నేర్పించినాడు నీకు ఇవన్నీ? అబ్బా. Once when you, Mama and Akka were upstairs, I did this downstairs with Nana. అవునా, సూపర్ నాన్న. సో ఇప్పుడు అమ్మమ్మకి ఇద్దామా టేస్ట్ చేయమని చెప్పి? సూపర్. సూపర్ సూపర్. చాలా చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఇలా డిఫరెంట్ వేస్లో మనము ఈ గోకమోలిని తినచ్చు అనమాట. మీరందరూ కూడా ఈ అవకాడోస్తో ఈ గోకమోలిని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్.